హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. సో మనకి ఈరోజు మార్నింగ్ జరిగిన నవోదయ ఎగ్జామ్ 2025 అందరూ ఎగ్జామ్ బాగా రాశారని అనుకుంటున్నాను. ఎందుకంటే పేపర్ అయితే చాలా ఈజీగా వచ్చింది. సో మనం ఇప్పుడైతే మార్నింగ్ జరిగిన ఎగ్జామ్లో ఇంగ్లీష్ పేపర్ యొక్క కీ ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో మనకి అందరికీ తెలిసిందే, ఇంగ్లీష్ మనకి ఎప్పుడు కూడా పేపర్ కాంప్రిహెన్సివ్ ప్యాసేజెస్ అనేవి ఉంటుంది. ఈ 4 ప్యాసేజెస్ కూడా చాలా ఈజీగానే వచ్చినాయి. మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ అన్నీ కూడా ప్యాసేజ్లోనే ఉన్నాయి, ఆన్సర్స్ అన్ని. సో మనం ఒక్కొక్క ప్యాసేజ్కి ఆన్సర్స్ అనేవి చెప్దాం. ప్యాసేజ్ 1 వచ్చేసరికి చూడగానే ఆల్మోస్ట్ ఇందులోనే చాలా వరకు ఆన్సర్స్ అయితే ఉన్నాయండి. ఫస్ట్ ప్యాసేజ్ వచ్చి ఆల్ స్పైడర్స్ స్పిన్ వెబ్స్. సో ఇక్కడ మోస్ట్ ప్యాసేజ్ గురించి దేని గురించి అంటే వెబ్స్ గురించి, స్పైడర్ యొక్క వెబ్ గురించి ప్యాసేజ్ ఇచ్చాడు. సో స్పైడర్ స్పిన్స్ అనేది మనకి స్పైడర్ అనేది వెబ్ని స్పిన్ చేస్తుంది, అది అందరికీ తెలిసిందే. స్పైడర్ వెబ్స్ని క్రియేట్ చేస్తుంది. వెబ్స్ హెల్ప్ స్పైడర్స్ టు 3 థింగ్స్. ఈ వెబ్స్ స్పైడర్ అల్లిన వెబ్స్ ఇవి ఏం చేస్తాయంటే 3 థింగ్స్ చేస్తాయి. దే హెల్ప్ స్పైడర్స్ టు హోల్డ్ ఎగ్స్. ఆ వెబ్ అనేది స్పైడర్ పెట్టే ఎగ్స్ని హోల్డ్ చేయడానికి ఉపయోగపడుతుంది. సెకండ్ వచ్చి హైడ్ ఫ్రమ్ డేంజర్. స్పైడర్కి ఎప్పుడైనా డేంజర్ అనిపిస్తే ఆ వెబ్స్లోకి వెళ్ళి దాక్కుంటుంది. అండ్ క్యాచ్ ఫుడ్. ఆ వెబ్స్ అల్లి తన ఫుడ్ని క్యాచ్ చేసుకుంటుంది. ఫుడ్ కోసం ఆ వెబ్స్ అల్లుకుంటుంది. మోస్ట్ స్పైడర్స్ ఆర్ డార్క్ బ్రౌన్, గ్రే ఆర్ బ్లాక్ ఇన్ కలర్. సో మోస్ట్ ఆఫ్ ది స్పైడర్స్, మనం స్పైడర్స్ ఇంట్లో కూడా చాలా వరకు చూస్తాం. సో మోస్ట్ ఆఫ్ ది స్పైడర్స్ డార్క్ బ్రౌన్, గ్రే ఆర్ బ్లాక్ ఇన్ కలర్లో ఉంటాయి. వైల్ ద స్పైడర్ వెబ్స్ ఆర్ లైట్ ఇన్ కలర్. అవి వేసే వెబ్స్, స్పైడర్ వేసే వెబ్స్ అనేవి లైట్ ఇన్ కలర్లో ఉంటాయి. మనం చాలా వరకు చూస్తాం, ఒక మూలన ఏమైనా ఒక టేబుల్ కానీ చైర్ కానీ ఉంటే కింద మీకు వెబ్స్ ఉంటాయి చూడండి. లైట్ ఇన్ కలర్, వైట్ అండ్ క్లౌడీ. అదొక క్లౌడీగా కూడా ఉంటాయి మనకి ఆ వెబ్స్ అనేవి. వెన్ స్పైడర్స్ హైడ్ ఇన్ దేర్ వెబ్స్ దే ఆర్ హార్డర్ టు సీ. స్పైడర్ అనేది వెబ్లో కనుక దాక్కుంటే దాన్ని మనం చూడడం అనేది కష్టం. వెబ్స్ హెల్ప్ స్పైడర్స్ క్యాచ్ ఫుడ్. ఈ వెబ్స్ అనేవి స్పైడర్కి ఫుడ్ తీసుకురావడానికి హెల్ప్ చేస్తుంది. స్పైడర్ వెబ్స్ ఆర్ స్టిక్కీ. ఆ వెబ్స్ అనేవి స్టిక్కీగా ఉంటాయి. మీరు ఆ ఎప్పుడైనా వెబ్స్ ఉంటే ఒకసారి పట్టుకొని చూడండి, మీకు అది చాలా స్టిక్కీగా ఉంటాయి. ఇట్ ట్రైస్ టు గెట్ అవుట్ బట్ ఇట్ కాంట్. స్పైడర్ వెబ్స్ ఆర్ స్టిక్కీ. స్పైడర్ వెబ్స్ అనేవి స్టిక్కీగా ఉంటాయి. మీరు ఎప్పుడైనా కాల్స్తే ఒకసారి పట్టుకొని చూడండి, స్టిక్కీగా ఉంటాయి. వెన్ ఏ బగ్ ఫ్లైస్ ఇన్ టు ద వెబ్ ఇట్ గెట్స్ స్టక్. ఏమైనా ఒక బగ్, లైక్ ఏమైనా చిన్న చిన్న పురుగులు కానీ ఏమైనా ఉండి ఆ వెబ్లో కనుక వెళ్ళి స్టక్ అయి ఉంటే ఇట్ ట్రైస్ టు గెట్ అవుట్. అది బయటికి రావడానికి ట్రై చేస్తుంది, బట్ ఇట్ కాంట్, అది రాలేదు. ఇట్ ఈస్ ట్రాప్డ్. అది కాస్త స్ట్రక్ అయిపోయింది. ట్రాప్ మీన్స్ స్ట్రక్. స్పైడర్స్ కెన్ టెల్ దట్ ద బగ్ ఇస్ ట్రాప్డ్ యాజ్ దే ఫీల్ ద వెబ్ మూవ్. ఆ వెబ్లో ఒక బగ్ అనేది ట్రాప్ అయితే, స్టక్ అయితే స్పైడర్కి ఇమీడియట్గా తెలిసిపోతుంది. ఎందుకంటే ఆ వెబ్ అనేది మూవ్ అవుతుంది, అది స్పైడర్ ఫీల్ చేస్తుంది. తను వేసిన వెబ్లో ఏమైనా బగ్ స్టక్ అయితే స్పైడర్కి తెలుస్తుంది, అది ఫీల్ చేస్తుంది. సో ఇది ప్యాసేజ్ అండి. ఇప్పుడు దీనికి వచ్చిన క్వశ్చన్స్ అనేవి చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ క్వశ్చన్, దిస్ ప్యాసేజ్ ఇస్ అబౌట్. ఈ ప్యాసేజ్ ఓవరాల్గా దేని గురించి? ఇంపార్టెన్స్ ఆఫ్ స్పైడర్ వెబ్, స్పైడర్ వెబ్ గురించా? ఇంపార్టెన్స్ ఆఫ్ బగ్స్ ఫర్ ద స్పైడర్స్, ఇంపార్టెన్స్ ఆఫ్ బగ్స్ గురించా? ఇంపార్టెన్స్ ఆఫ్ లేయింగ్ ఎగ్స్, నేచర్ ఆఫ్ స్పైడర్స్. ద ఆన్సర్ ఈస్ ఏ. దీని యొక్క ఆన్సర్ ఏ, ఇంపార్టెన్స్ ఆఫ్ స్పైడర్ వెబ్. స్పైడర్ యొక్క వెబ్ గురించి ఈ ప్యాసేజ్ అనేది ఉంది. సెకండ్ క్వశ్చన్ ఇస్ వాట్ ఈస్ నాట్ ట్రూ అబౌట్ వెబ్స్ ఆఫ్ స్పైడర్స్. ఈ వెబ్స్ యొక్క, ఈ స్పైడర్ యొక్క వెబ్ గురించి ఏది కరెక్ట్ కాదు? ఇచ్చిన ఆప్షన్స్లో ఏది కరెక్ట్ కాదు? ఫస్ట్ వచ్చి దే హోల్డ్ ఎగ్స్. ఎగ్స్ని అది హోల్డ్ చేస్తుంది, అది కరెక్ట్. వాడు అడిగింది ఏది కరెక్ట్ కాదు. సెకండ్, దే క్యాచ్ ఫుడ్. అది వెబ్ ఫుడ్ని క్యాచ్ చేస్తుంది. థర్డ్ వచ్చి దే ఫైండ్ వాటర్. ఫోర్త్, దే హైడ్ ఫ్రమ్ ఎనిమీస్. ఇక్కడ ఆన్సర్ వచ్చి దే ఫైండ్ వాటర్. ఇక్కడ మీకు ఇది ఎక్కడ ఈ ఆన్సర్ అనేది మీకు ప్యాసేజ్లో దొరకదు. నెక్స్ట్ క్వశ్చన్, ద సినోనిమ్ ఆఫ్ వర్డ్ ట్రాప్డ్ ఇస్. సినోనిమ్ అంటే మీనింగ్ ఏంటి? ఈ యొక్క వర్డ్ ట్రాప్డ్ యొక్క మీనింగ్ ఏంటి? వర్డ్ ట్రాప్ అంటే మీకు ముందు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడే చెప్పాను. వర్డ్ ట్రాప్డ్ మీన్స్ స్ట్రక్. ఇక్కడ స్టక్, హిడెన్ అంటే దాక్కోవడం, ఈటెన్ అంటే తినడం, ఎస్కేప్ అంటే ఎస్కేప్ అవ్వడం, అది మీకు తెలుసు.
సో ఆన్సర్ వచ్చి స్ట్రక్. సో నెక్స్ట్ క్వశ్చన్, హౌ కెన్ స్పైడర్స్ టెల్ వెన్ సంథింగ్ ఈస్ ట్రాప్డ్ ఇన్ దేర్ వెబ్? ఏదైనా వెబ్లో ఏదైనా ఒక బగ్ కానీ ఏమైనా ట్రాప్ అయితే స్పైడర్స్కి ఎలా తెలుస్తుంది, లేదా స్పైడర్స్ ఎలా చెప్తుంది? దే కెన్ హియర్ ఇట్, అది వింటుందా? దే కెన్ స్మెల్ ఇట్, అది మన స్మెల్ చేస్తుంది. దే కెన్ ఫీల్ ఇట్, దే కెన్ టేస్ట్ ఇట్. దే కెన్ ఫీల్ ఇట్. ఆన్సర్ ఇస్ సి. సో నెక్స్ట్, as used in the last sentence of the passage, the word survival means. ఈ ప్యాసేజ్ మొత్తం ఒక స్పైడర్ యొక్క సర్వైవల్ గురించి, అంటే ఆ స్పైడర్ చేసే వెబ్ కేవలం తను బ్రతికడానికి మాత్రమే. సర్వైవల్ మీన్స్ అర్థం ఏంటి అని అడిగారు. సో బీయింగ్ అలైవ్ అంటే బ్రతికి ఉండడం, బ్రతకడం. హిడెన్ అంటే దాక్కోవడం. కాట్ అంటే క్యాచ్. డిఫెండ్ చేసుకోవడం. సో ద వర్డ్ సర్వైవల్ మీన్స్ బీయింగ్ అలైవ్. ఇది మనకి ఫస్ట్ వచ్చిన ప్యాసేజ్ అండి. దాని యొక్క ఆన్సర్స్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ కరెక్ట్గానే పెట్టారని చెప్తున్నారు. సో చూద్దాం. నెక్స్ట్ ప్యాసేజ్ కొంచెం లిటిల్ టఫ్ ఏం లేదండి, అందులోనే ఆన్సర్స్ ఉంటాయి. ఒక్కొక్కటికి 2 సార్లు మనం ప్యాసేజ్ చదువుంటే అందులోనే మనకు ఆన్సర్స్ దొరికేది. ఫస్ట్ వచ్చి, బుక్స్ ఆర్ బై ఫార్ ద మోస్ట్ లాస్టింగ్ ప్రొడక్ట్స్ ఆఫ్ హ్యూమన్ ఎఫర్ట్స్. బుక్స్ మన లైఫ్లో అన్నిటికన్నా ప్రీషియస్ వస్తువు ఏదైనా ఉంది అంటే అది బుక్స్ అండి. సో హ్యూమన్ ఎఫర్ట్, మనం చేసిన ఏదైనా ఒక మంచి పని, హ్యూమన్స్ చేసిన ఒక ఎఫర్ట్ పెట్టి ఒక క్రియేట్ చేసింది ఏదైనా ఉంది అంటే బుక్ మాత్రమే. సో టెంపుల్స్ క్రంబుల్ ఇంటూ ruin. టెంపుల్స్ క్రంబుల్ ఇంటూ ruin అంటే టెంపుల్స్, గుడిలు అంటే శిథిలావస్థ. గుడిలు ఎప్పటికైనా సరే, ఎన్ని ఇయర్స్ అయినా ఏదో ఒక సంవత్సరంలో కూలిపోక తప్పదు. పిక్చర్స్ అండ్ స్టాచ్యూస్ డికే. పిక్చర్స్ ఎప్పటికైనా పాడైపోతాయి, స్టాచ్యూస్ ఎప్పటికైనా కూలిపోతాయి. బట్ బుక్స్ సర్వైవ్. బుక్స్ ఎప్పటికీ అలానే ఉంటాయి. బుక్స్ డు నాట్ డిస్ట్రాయ్ ద గ్రేట్ థాట్స్ విచ్ ఆర్ as ఫ్రెష్ టుడే as when they first passed through the author's mind. బుక్ మాత్రమే చెరగగలదు, అందులో ఉన్న వర్డ్ ఎప్పటికీ చెరగదు, అది అలానే ఉంటుంది. బుక్ డు నాట్ డిస్ట్రాయ్ ద గ్రేట్ థాట్స్, అందులో రాసిన గ్రేట్ థాట్స్ ఎప్పటికీ కూడా చెరగవు, డిస్ట్రాయ్ అవ్వ. బుక్ మాత్రం ఎప్పటికైనా బుక్ చెరుగుతుంది తప్ప. విచ్ ఆర్ as ఫ్రెష్ టుడే as when they first passed through the author's mind. అది ఇవాళ చదివినప్పుడు ఎంత కొత్తగా అయితే ఉంటుందో, ఒక 100 years తర్వాత ఆ ప్యాసేజ్ చదివితే అంతే కొత్తగా ఉంటుంది. ఎందుకంటే ఏ ఆథర్ ఏ ప్యాసేజ్ రాసినా వాళ్ళకి ఫస్ట్ వచ్చే థాట్నే రాస్తారు. సో మనకి అది ఫస్ట్ థాట్ లాగే వినిపిస్తుంది, అర్థమవుతుంది కూడా. దీస్ థాట్స్ స్పీక్ త్రూ ద ప్రింటెడ్ పేజెస్. వాళ్ళ యొక్క థాట్స్నే మనకి ఒక ప్రింటెడ్ పేజ్లో వేసి ఇస్తారు. ద ఓన్లీ ఎఫెక్ట్ ఆఫ్ టైమ్ హ్యాస్ బీన్ టు త్రో అవుట్ ఆఫ్ కరెన్సీ inappropriate products. Nothing in literature which is not good can live for a wrong. ఓన్లీ ఎఫెక్ట్, ఈ టైం వేస్ట్ అంటారు కదా, ఆ టైం వేస్ట్ దేని మీద ఎఫెక్ట్ చూపిస్తుందంటే అవుట్ ఆఫ్ కరెన్సీ, త్రో అవుట్ ఆఫ్ కరెన్సీ మీన్స్ మనీని విసిరేయడంలో. ఇన్అప్రోప్రియేట్ ప్రొడక్ట్స్, అనవసరమైన ప్రొడక్ట్స్లో. నథింగ్ ఇన్ ఇల్లిటరేచర్ విచ్ ఇస్ నాట్ గుడ్ కెన్ లివ్ ఫర్ లాంగ్. ఇంకా ఏది కూడా, చదువు కాకుండా ఇంకేది కూడా మనకి అనవసరం, మనం బ్రతికి ఉండడానికి అదేవి కూడా ఉపయోగపడవు. గుడ్ బుక్స్ హ్యావ్ ఆల్వేస్ హెల్ప్డ్ మ్యాన్ ఇన్ వేరియస్ స్పియర్స్ ఆఫ్ లైఫ్. ఒక గుడ్ బుక్స్ ఎప్పుడు కూడా హ్యూమన్ లైఫ్ యొక్క వేరియస్ స్పియర్స్ ఉంటుంది, వేరియస్ ప్రీషియస్ రోల్స్ అనేవి ప్లే చేయడం జరుగుతుంది. నో వండర్ ద వరల్డ్ కీప్స్ ఇట్స్ బుక్స్ విత్ గ్రేట్ కేర్. ఈ వరల్డ్ ఏదైతే ఉందో ఆ కంట్రీలో బెస్ట్ బుక్స్ని చాలా జాగ్రత్తగా భద్రపరుస్తుందండి. చాలా కంట్రీస్లో అందులో ఆ కంట్రీలో ఏదైనా ప్రెస్టీజియస్ ఏదైనా ప్లేస్ ఉంది అంటే కొన్ని కంట్రీస్లో లైబ్రరీస్ అని అంటారు. సో అలాంటి బుక్స్ని ఈ వరల్డ్ అనేది వాటిని జాగ్రత్తగా దాస్తుంది అనడంలో ఆశ్చర్యపడక్కర్లేదు అని రాసిచ్చాడు. సో ప్యాసేజ్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు దీని క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, ఆఫ్ ఆల్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ ద హ్యూమన్ ఎఫర్ట్ బుక్స్ ఆర్ మోస్ట్ డాష్ క్రియేషన్. సో అన్ని ప్రొడక్ట్స్ని సంబంధిస్తే బుక్స్ అనేవి ఏంటి? ఫస్ట్ కేరింగ్, ఇన్అప్రోప్రియేట్, టైమ్ కన్స్యూమింగ్, యూస్ఫుల్.
సో బుక్స్ అనేవి మన దృష్టికి సంబంధించి ఇట్స్ ఏ యూస్ఫుల్ క్రియేషన్. బుక్ లేకపోతే ఏది జరగదండి. ఏది మనం ఏం చేయాలన్నా ఒక బుక్ బట్టే. నెక్స్ట్ క్వశ్చన్. గుడ్ బుక్స్ హ్యావ్ బీన్ ఏబుల్ టు స్టాండ్ ద టెస్ట్ ఆఫ్ టైమ్ బికాస్ దే కంటైన్. గుడ్ బుక్స్, ఈ గుడ్ బుక్స్ అనేవి మనం ఇంతవరకు కూడా దాన్ని గుడ్ బుక్ అని అంటున్నాం. దాని యొక్క కారణం ఏంటి? బికాస్ అందులో ఏముంది అని అడిగాడు. ద ఆథర్స్ మైండ్ నుంచి థాట్స్ వస్తాయి. గ్రేట్ ఐడియాస్, ఇన్అప్రోప్రియేట్ ప్రొడక్ట్స్, ప్రింటెడ్ మ్యాటర్. సో బుక్స్ నుంచి మనం తీసుకున్నది ఎప్పుడు కూడా గ్రేట్ ఐడియాస్. బుక్స్లో ఎప్పుడు ఉండేవి గ్రేట్ ఐడియాస్, గుడ్ బుక్స్లో ఉండేవి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఇస్ ఎ సినోనిమ్ ఆఫ్ ద వర్డ్ ఇన్అప్రోప్రియేట్? ఇన్అప్రోప్రియేట్ సినోనిమ్ అంటే మీనింగ్ ఏంటి? ఇన్అప్రోప్రియేట్ మీనింగ్ ఏంటి అని అడిగారు. సో ఫస్ట్ వన్ వచ్చి ఇల్నెస్ అంటే బాగోకపోవడం, సిక్నెస్. అనవేర్ అంటే తెలియకపోవడం. సూటబుల్ అంటే ఒక పర్టెన్ సెట్ అవ్వడం. నెక్స్ట్ వచ్చి ఇన్కరెక్ట్. సో ఇన్అప్రోప్రియేట్ యొక్క మీనింగ్ వచ్చి ఇన్కరెక్ట్. నెక్స్ట్ వన్, ద వరల్డ్ కీప్స్ ఇట్ బుక్స్ విత్ కేర్ బికాస్. ఈ వరల్డ్ బుక్స్ ని చాలా జాగ్రత్తగా ఉంచుతుంది, చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. ఎందుకు అని అడిగాడు క్వశ్చన్. బికాస్ ఏ ట్రైనర్స్, అది మనకి ఏమైనా ట్రైనింగ్ వస్తుందా? హెల్ప్ అస్ ఇన్ వేరియస్ ఫీల్డ్స్, ఆర్ టైమ్లెస్, సెలబ్రేట్ హ్యూమన్ ఎఫర్ట్. సో ఆన్సర్ వచ్చి హెల్ప్ అస్ ఇన్ వేరియస్ ఫీల్డ్స్. బుక్స్ అనేవి మన లైఫ్లో ప్రీషియస్ రోల్ అనేది ప్లే చేయడం జరుగుతుంది. లాస్ట్ క్వశ్చన్, ద వర్డ్ క్రంబుల్ as used in the passage means. క్రంబుల్ మనం స్టార్టింగ్ యూజ్ చేసామండి ప్యాసేజ్లోని, టెంపుల్ క్రంబుల్ అని చెప్పి. సో క్రంబుల్ అంటే డెస్ట్రాయ్ కంప్లీట్గా. మీన్స్ ఈ టెంపుల్స్ ఎప్పటికైనా సరే శిథిలావస్థలు అంటారు, కూలిపోవడాలు. సో దాని యొక్క అర్థం ఆ టైప్కి వస్తుంది. ఫస్ట్ వచ్చి డిసింటిగ్రేట్, సెకండ్ డిస్మిస్, థర్డ్ డిస్ప్లేస్, డిసెక్ట్. సో ఆన్సర్ వచ్చి డిసింటిగ్రేట్ అంటే డిస్ట్రాయ్ అవ్వడం. ప్యాసేజ్ 3 ఒకసారి చదువుతున్నాను చూడండి. ద గోల్డెన్ ఈగల్ ఈస్ ఈజీలీ రికగ్నైజబుల్ బై ఇట్స్ మోస్ట్లీ డార్క్ బ్రౌన్ ప్లూమెస్ అండ్ గోల్డెన్ ఫెదర్స్. ఈ గోల్డెన్ ఈగల్, దీనిని ఈజీగా మనం గుర్తించవచ్చు. ఎలా అంటే ఇది మోస్ట్లీ ఎక్కువగా డార్క్ బ్రౌన్ ప్లూమేజ్ అండ్ గోల్డెన్ ఫెదర్స్. ప్లూమేజ్ అంటే రెక్కలండి. డార్క్ బ్రౌన్ రెక్కలుండి గోల్డెన్ ఫెదర్స్ ఉంటాయి వాటికి. సో ఇవి చాలా పెద్దగా ఉంటాయి ఈ గోల్డెన్ ఈగల్స్ అనేవి. అండ్ మోస్ట్లీ ఇండియాస్లో చాలా రేర్. ఇన్ అడల్ట్స్ అవి పెద్ద అయ్యాక ద ఫీమేల్స్ రిజంబుల్ ద మేల్స్. ఈ ఫీమేల్ ఈగల్స్ ఏవైతే ఉన్నాయో పెద్దవయ్యాక సేమ్ టు సేమ్ మేల్ ఈగల్స్ లాగే ఉంటాయి. బట్ ఆర్ ఆఫెన్ లార్జర్, కాకపోతే కొంచెం పెద్దగా ఉంటుంది. దీన్ని అలా గుర్తించవచ్చు. దిస్ మెజెస్టిక్ క్రియేచర్, మెజెస్టిక్ మీన్స్ అద్భుతమైన. దిస్ మెజెస్టిక్ క్రియేచర్ మేక్స్ ఇట్స్ హోమ్ ఇన్ ద ఓపెన్ కంట్రీ ఇన్ ద నదరన్ హెమిస్ఫియర్. నదరన్ హెమిస్ఫియర్స్లో మీన్స్ లైక్ ఎక్కువ కొండలు ఉన్న దగ్గర, ఈ నదరన్ హెమిస్ఫియర్స్ దగ్గర ఇది ఫ్రీగా ఉంటాయి. అండ్ దాని యొక్క హోమ్ అదే క్రియేట్ చేసుకుంటుంది. దే బిల్డ్ లార్జ్ నెస్ట్ ఇన్ ద ట్రీస్ దగ్గర చాలా పెద్ద నెస్ట్ ఇది బిల్డ్ చేసుకుంటుంది. ఆర్ ఆన్ ద వాల్స్ ఆఫ్ క్లిఫ్స్ విచ్ ద గ్రేటర్ రూమ్ టు మ్యానుక్రేవ్. వాల్స్ ఆఫ్ క్లిఫ్స్ అంటే కొన్ని మూవీస్లో మనకి అనిపిస్తుంది కొండలు ఉంటాయి, కొండల లాస్ట్లోని అవి ఉంటాయి, అక్కడ క్లిఫ్స్, అక్కడ నెస్ట్ వేసుకొని అది ఉంటుందండి. సో అది క్లిఫ్స్ విచ్ గివ్స్ దెమ్ గ్రేటర్ రూమ్ టు మ్యాన్యూర్. ద గోల్డెన్ ఈగల్ ఈస్ మాస్టర్ ఎట్ సోరింగ్. ఈ ఈగల్ ఏదైతే ఉందో విత్ ఇట్స్ లార్జ్ వింగ్ స్పాన్, ఇది ఎగరడంలో ఎక్స్పర్ట్. దాని యొక్క చాలా పెద్ద వింగ్ స్పాన్ ఉంటుంది, చాలా పెద్ద రెక్కలు ఉంటాయి. ఇట్ ఈస్ మ్యాగ్నిఫిషియంట్ సైట్ యాజ్ ఇట్ సోర్స్ ఫర్ లాంగ్ పీరియడ్. అది ఎంత హైట్ ఉన్నా సరే చాలా చిన్న క్రియేచర్ను కూడా అది చూడగలదు. అండ్ ఇట్ సోర్స్ ఫర్ లాంగ్ పీరియడ్స్, అది ఎంతసేపు అయినా ఎగరగలదు, చాలా కాలం వరకు కూడా దగ్గర ఉండగలదు.
ఆఫెన్ ఎయిడెడ్ బై ద రైజింగ్ మాస్ ఆఫ్ వార్మ్ ఎయిర్. అది అలా ఎగురుతూనే వార్మ్ ఎయిర్ అంటే వెచ్చగా గాలిని కూడా తీసుకొస్తుంది. అప్ విండ్ ఈజ్ ఇంపార్టెంట్. కాకపోతే అది ఎగరడానికి పైన గాలి అనేది దానికి చాలా అవసరం. ఫర్ ఇట్ కెన్ క్యారీ ద గోల్డెన్ ఈగల్ టు మ్యాసివ్ హైట్స్ వితౌట్ ఫ్లాపింగ్. ఆ గాలి రాకపోతే అది అంత హైట్కి అది ఎగరలేదు. ఇది ఈ ప్యాసేజ్ యొక్క మీనింగ్ అండి. సో ఇప్పుడు మనం క్వశ్చన్స్ చూద్దాం. ద గోల్డెన్ ఈగల్ ఈస్ మోస్ట్లీ ఫౌండ్ ఇన్. ఈ ఈగల్స్ అన్నవి ఎక్కువగా ఎక్కడ ఉంటాయి? ఏరియాస్ దట్ హ్యావ్ లిటిల్ విండ్ అండ్ వార్మ్ ఎయిర్, ఏరియాస్ దట్ హ్యావ్ బిల్డింగ్స్, the southern hemisphere and the northern hemisphere. Answer is the northern hemisphere. The female golden eagle can be distinguished by its. ఈ ఫీమేల్ గోల్డెన్ ఈగల్ దీన్ని ఎలా మనం గుర్తించగలం? కెన్ బి డిస్టింగ్. దేన్ని చూసి ఇది ఫీమేల్ ఈగల్ ని గుర్తించగలం? డార్కర్ ప్లూమేజ్, బ్రైటర్ వింగ్స్, డార్క్ బ్రౌన్ ప్లూమేజ్, లార్జర్ సైజ్. సో దీనిని మనం డార్క్ బ్రౌన్ ప్లూమేజ్. ఈ అన్నిటికీ డార్క్ బ్రౌన్ ప్లూమేజ్ అనేది ఉండదు. బై ఇట్స్ లార్జర్ సైజ్ కూడా ఉంటుంది. బట్ మనకి ఆన్సర్ వచ్చి డార్క్ బ్రౌన్ ప్లూమేజ్ దీని యొక్క ఆన్సర్ వచ్చి. విచ్ ప్లేసెస్ వుడ్ ద బర్డ్ లుక్ ఫర్ బిల్డింగ్ నెస్ట్? సో ఈ బర్డ్ అనేది నెస్ట్ క్రియేట్ చేసుకోవడానికి ఎలాంటి ప్లేసెస్ ని సెలెక్ట్ చేసుకుంటుంది? ఆప్షన్ ఏ ఓపెన్ కంట్రీ, బి ఏరియాస్ ఐసోలేటెడ్ ఫ్రమ్ వెజిటేషన్, మ్యాసివ్ హైట్స్, ఓపెన్ కంట్రీ విత్ హౌసెస్. ఆన్సర్ వచ్చి ఓపెన్ కంట్రీ. అది ఫ్రీగా ఉండడానికి ఇష్టపడుతుందని, విశాలంగా కూడా తనకు ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ వర్డ్ ఈజ్ సిమిలర్ ఇన్ మీనింగ్ టు ద వర్డ్ మెజెస్టిక్? మెజెస్టిక్ అంటే మీకు చెప్పాను అద్భుతం. సో ఫస్ట్ వచ్చి గోల్డెన్, బి హంబుల్, సి గ్రాండ్, సి మోడెస్ట్. సో సిమిలర్, మెజెస్టిక్స్కి సిమిలర్గా ఉన్నది అంటే గ్రాండ్. సో ఆన్సర్ వచ్చి సి గ్రాండ్. సో నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఈస్ నాట్ అన్ యాంటనిమ్ ఆఫ్ మ్యాసివ్? యాంటనిమ్ అంటే ఆపోజిట్, సినోనిమ్ అంటే మీనింగ్, యాంటనిమ్ అంటే ఆపోజిట్. ఇక్కడ వీటి నాట్ అన్ యాంటనిమ్ అంటే మ్యాసివ్కి ఆపోజిట్ కాదు అని అర్థం. సో మ్యాసివ్ అంటే పెద్దది, భారీది అని అర్థం. సో దీని యొక్క ఆపోజిట్ కాదు. మ్యాసివ్ భారీ అంటే దీని యొక్క ఆపోజిట్ ఏంటి? చిన్నది లేదా చిట్టిది అని అర్థం. సో టైనీ అంటే చిన్నది. సో మ్యాసివ్కి ఇది ఆపోజిట్. సో ఇది కాదు. వాస్ట్ అంటే వెడల్పు లేదా విశాలం అలా ఉంటుంది. పూని అంటే చిన్నది లేదా చిట్టిది అని కూడా వస్తుంది. సో ఇది కూడా కాదు. వెయిట్లెస్ అంటే వెయిట్ ఉండదు, చాలా తేలికది. సో ఇది కూడా ఆపోజిట్. సో ఆన్సర్ వచ్చి బి వాస్ట్. సో ఆప్షన్ బి వాస్ట్. సో నెక్స్ట్ ప్యాసేజ్ చూద్దాం. లాస్ట్ అండి. సో లాస్ట్ ప్యాసేజ్ వచ్చి రోబోట్స్ గురించి ఇచ్చారు. సో ఓకే, నెక్స్ట్ ప్యాసేజ్. ఏ రోబోట్ ఈస్ ఏ స్పెషల్ మెషిన్. It moves and follows instructions that come from a computer. సో రోబోట్ అనేది ఎప్పుడు కూడా మెషిన్. రోబోట్ అనేది ఓన్లీ హ్యూమన్ సిమిలర్గా ఉండేది కాదండి. మన ఇంట్లో జరిగే ప్రతి దాంట్లోనే ఒక మెషిన్ ఉంటుంది, అది రోబోట్. ఇట్ మూవ్స్ అండ్ ఫాలోస్ ఇన్స్ట్రక్షన్ దట్ కమ్ ఫ్రమ్ ఏ కంప్యూటర్. మోస్ట్ ఆఫ్ ద రోబోట్స్ అన్ని కూడా కంప్యూటర్ నుండి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ బట్టే ఫాలో అవుతాయి. బికాస్ ఇట్ ఈస్ ఎ మెషిన్. ఇట్ డస్ నాట్ మేక్ మిస్టేక్స్. మెషిన్స్ ఎప్పుడు మిస్టేక్స్ చేయవు. ఆర్ గెట్ టైర్డ్, ఎప్పటికీ టైర్డ్ అవ్వవు. ఇట్ నెవర్ కంప్లైంట్స్, అది ఎప్పుడు కంప్లైంట్ చేయదు. రోబోట్స్ ఆర్ ఆల్ అరౌండ్ అస్. మన చుట్టూ కూడా రోబోట్స్ అనేవి ఉంటాయి. సమ్ రోబోట్స్ ఆర్ యూజ్డ్ టు మేక్ థింగ్స్. సమ్ రోబోట్స్ మనకి అవసరానికి హెల్ప్ అవుతాయి. లైక్ మిక్సర్ గ్రైండర్, ఫ్యాన్, ఇవన్నీ కూడా మెషిన్స్. సో మెషిన్స్ ఈజ్ సిమిలర్ టు రోబోట్స్. ఫర్ ఎగ్జాంపుల్, రోబోట్స్ కెన్ హెల్ప్ మేక్ సమ్ కార్స్. సో కార్స్ చేసే దగ్గర కూడా మనకి మెషిన్స్ ఉంటాయి, అవి రోబోట్స్. సమ్ రోబోట్స్ ఆర్ యూజ్డ్ టు ఎక్స్ప్లోర్ డేంజరస్ ప్లేసెస్ లైక్ వాల్కెనోస్. సో వాల్కెనోస్ దగ్గరికి వెళ్ళి దాని మీద ఎక్స్పెరిమెంట్స్ ఏమైనా చేయాలి అంటే సో రోబోట్స్ని పంపిస్తారు. సమ్ రోబోట్స్ కెన్ హెల్ప్ క్లీన్ హౌసెస్ లైక్ వాక్యూమ్ క్లీనర్. సో ఇది కూడా మెషిన్. సో ఇది కూడా సిమిలర్ టు రోబోట్. సమ్ రోబోట్స్ కెన్ ఈవెన్ రికగ్నైజ్ వర్డ్స్. సమ్ రోబోట్స్ అన్నవి వర్డ్స్ని గుర్తుపట్టగలం.
దే కెన్ బి యూజ్డ్ టు హెల్ప్ ఆన్సర్ టెలిఫోన్ కాల్స్. సో కాల్స్ అవన్నీ ఆన్సర్ చేసి మనకి చెప్పడానికి అవుతుంది. సమ్ రోబోట్స్ లుక్ లైక్ హ్యూమన్స్. కొన్ని రోబోట్స్ మాత్రం హ్యూమన్స్ లాగా ఉంటాయి. సో మోస్ట్ రోబోట్స్ జస్ట్ లుక్ లైక్ ఏ మెషిన్స్. సో మోస్ట్ ఆఫ్ ది రోబోట్స్ అన్ని కూడా మెషిన్స్ లానే ఉంటాయి. ఇది దీని యొక్క ప్యాసేజ్. సో ఇప్పుడు దీని క్వశ్చన్స్ మనం ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, ద సినోనిమ్ ఆఫ్ టైర్డ్. సినోనిమ్ మీన్స్ మీనింగ్. టైర్డ్ యొక్క మీనింగ్ ఏంటి? టైర్డ్ అంటేనే అలసిపోవడం. సో ఎక్స్ప్లోర్, ఎగ్జాస్టెడ్, వాక్యూమ్, డేంజరస్. ఎగ్జాస్టెడ్ అంటే ఇంకా నా వల్ల కాదు అని ఎగ్జాస్ట్ అయిపోతారు. సో ఆన్సర్ ఈజ్ ఎగ్జాస్టెడ్. రోబోట్స్ డోంట్ మేక్ మిస్టేక్స్. రోబోట్స్ అనేవి మిస్టేక్స్ చేయవు బికాస్ దే ఆర్ మెషిన్స్. దే ఫాలో ఇన్స్ట్రక్షన్స్ గివెన్ బై కంప్యూటర్. దే లుక్ లైక్ హ్యూమన్స్. డోంట్ లుక్ టైర్డ్. సో బికాస్ దే ఆర్ మెషిన్స్. ఇది ప్యాసేజ్లోనే ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు ద ప్యాసేజ్ ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టాస్క్ ఆర్ రోబోట్స్ నాట్ యూస్డ్. సో ఇక్కడ కింద కొన్ని టాస్క్లు ఇచ్చాడు. ఇందులో ఏది రోబోట్స్ అనేవి చెయ్యవు అని ఇచ్చాడు. టు క్లీన్ హౌసెస్ చేస్తుంది, టు ఆన్సర్ టెలిఫోన్ కాల్స్ చేస్తుంది, ఫర్ మేకింగ్ కార్స్ చేస్తుంది, ఫర్ టీచింగ్ చిల్డ్రన్. ఇది ప్యాసేజ్లో మనకి ఇది మెన్షన్ చేయలేదండి. సో ఇదే ఆన్సర్, ఆప్షన్ డి, ఫర్ టీచింగ్ చిల్డ్రన్. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఈజ్ అన్ యాంటనిమ్ ఆఫ్ వర్డ్ డేంజరస్. యాంటనిమ్ అంటే ఆపోజిట్. డేంజరస్ యొక్క ఆపోజిట్ ఏంటి? సో ఎక్స్ప్లోర్ అంటే బ్లాస్ట్. సో అది డేంజరే. సేఫ్, టైర్డ్, రికగ్నైజ్. సో డేంజరస్ యొక్క ఆపోజిట్ సేఫ్. ఆప్షన్ బి సేఫ్. సో లాస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ రోబోట్స్ ఇస్ నాట్ ట్రూ. ఇందులో ఉన్న స్టేట్మెంట్లో ఏది కరెక్ట్ కాదు, ట్రూ కాదు? మోస్ట్ రోబోట్స్ లుక్ లైక్ మెషిన్స్. కరెక్ట్. రోబోట్స్ డోంట్ మేక్ మిస్టేక్స్. కరెక్ట్. రోబోట్స్ ఆర్ వెరీ యూస్ఫుల్. కరెక్ట్. మోస్ట్ రోబోట్స్ లుక్ లైక్ హ్యూమన్స్. మనకి ప్యాసేజ్లో సమ్ ఆఫ్ ద రోబోట్స్ లుక్ లైక్ హ్యూమన్స్ అన్నాడు. ఇక్కడ వీడు మోస్ట్ రోబోట్స్ లుక్ లైక్ హ్యూమన్స్. మోస్ట్ రోబోట్స్ లుక్ లైక్ ఏ మెషిన్స్ అండి. సో దీని యొక్క ఆన్సర్ ఆప్షన్ డి, మోస్ట్ రోబోట్స్ లుక్ లైక్ ఏ హ్యూమన్స్. సో అందరూ కూడా ప్యాసేజెస్ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఆన్సర్స్ అన్ని మోస్ట్లీ చాలా ఈజీగా ఉన్నాయి. మనకి ప్యాసేజెస్ చాలా ఈజీగా వచ్చింది పేపర్. అందరూ బాగా రాశారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.